పర్సనల్ ప్రొనౌన్. అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అనేది నౌనుకు బదులుగా వాడే పదాన్ని ప్రొనౌన్ అంటారు. మరి నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి పేరు కానీ, ఒక మనిషి పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ, ఏదైనా సరే ప్రతి ఒక్క వస్తువుకి ఏదో పేరు అనేది ఉంటుంది. దాన్ని మనకి కొన్ని సందర్భాల్లో ఆ పేరుకు బదులుగా ఒక పదాన్ని యూజ్ చేస్తాం మనం. దాన్ని ప్రొనౌన్ అంటారు. సపోజు తెలుగులో అయితే అతడు, ఆమె, ఈమె, అది, ఇది అంటే నామవాచకానికి బదులుగా వాడేటువంటి వాడిని సర్వనామం అంటారు. అలాగే ఇంగ్లీష్లో నౌనుకు బదులుగా వాడేటువంటి పదాన్ని ప్రొనౌన్ అంటారు. చూడండి, నౌనుకు బదులుగా వాడే పదాన్ని ప్రొనౌన్ అంటారు. ఆ ప్రొనౌన్ అనేది ఏంటి ఇంగ్లీష్లో అంటే హీ, సీ, ఇట్, ఐ, మీ, వీటిని ప్రొనౌన్స్ అంటారు. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని ఎందుకు అంటారంటే పర్సన్కి సంబంధించినటువంటివి అన్నమాట ఇవి. కాబట్టి వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సో వీటిని చూడండి ఒకసారి. ఏ వర్డ్ దట్ రీప్లేస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్లో ఒక మనిషి పేరుకు బదులుగా మనం ఒక పదాన్ని యూజ్ చేస్తాం. దాన్నే ప్రొనౌన్ అంటారు. దానికి మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ, మీ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. అలాగే వి, అస్ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్, అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్. అలాగే యు అనేది సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ప్లూరల్, సింగులర్ రెండు కూడా ఇది అనమాట. ప్లూరల్ అండ్ సింగులర్. ఫస్ట్ పర్సన్ ఐ, మీ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. అలాగే వి, అస్ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. అలాగే యు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్, సింగులర్లో కూడా యునే వాడతాం అన్నమాట. అలాగే ఇంకా థర్డ్ పర్సన్ దే, దెమ్, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్, ప్లూరల్. సింగులర్ మరియు ప్లూరల్. చూడండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ రెండింటిని ఫస్ట్ పర్సన్ సింగులర్ యూజ్ చేస్తారు. అలాగే ఈ రెండింటిని అంటే వి, అస్ని ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా యూజ్ చేస్తారు. అలాగే యూని సెకండ్ పర్సన్ ప్లూరల్, సింగులర్గా కూడా యూజ్ చేస్తారు. దే, దెమ్ అన్న వాటిని థర్డ్ పర్సన్ సింగులర్, ప్లూరల్గా కూడా యూజ్ చేస్తారు అనమాట. అలాగే ఇంకా హీ, సీ, హిమ్, హర్ థర్డ్ పర్సన్ సింగులర్గా యూజ్ చేస్తారు. చూడండి,
హిమ్, షీ, హర్. వీటిని థర్డ్ పర్సన్ సింగులర్గా యూజ్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ వీటిని యూజ్ చేస్తారు. ఒకసారి రాసుకోండి, మీరు ఒకసారి రాసుకుంటే కానీ మీకు ఒకసారి గుర్తుంటే. ముఖ్యంగా 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ పిల్లలు రాసుకోండి. ఈ రాసుకుని మీరు ఒకసారి చూసుకుంటే ఉపయోగపడతాయి మీకు. తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది మీకు ప్రొనౌన్ అనేది ఎలా అయిందనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవి రాసుకోండి. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. Ramu is a farmer. Ramu is a farmer. He is very kind person. ఇక్కడ చూడండి, రాము అనేది నౌన్. రాము ఈజ్ ఏ ఫార్మర్ అన్నాం. రాము ఈజ్ ఏ ఫార్మర్. హీ ఈజ్ ఏ వెరీ కైండ్ పర్సన్. ఇక్కడ రాము ఈజ్ ఏ ఫార్మర్ అన్నాం. ఇక్కడ రాము అనేది అతను రైతు. హీ ఈజ్ ఏ కైండ్ పర్సన్ అన్నాం. హీ అంటే ఎవరు? హీ అంటే రాము. హీ అంటే రాము. కాబట్టి ఇక్కడ పేరు బదులు ఇక్కడ ఏమన్నాం? హీ అన్నాం. కాబట్టి ఇది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఈ రకంగా నౌను బదులు ఎక్కడైతే మనం ఇలాంటి పదాలు యూజ్ చేస్తామో వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. చిన్నారి ఈజ్ ఏ సింగర్. చిన్నారి ఈజ్ ఏ సింగర్. ఈ చిన్నారి అనేది ఏంటి? ఇది నౌన్ అన్నమాట. చిన్నారి అనేది ఏంటంటే నౌన్. అలాగే తర్వాత షీ సింగ్స్ వెల్. ఇక్కడ చూడండి, చిన్నారి ఈజ్ ఏ సింగర్ అన్నాం. అలాగే షీ సింగ్స్ వెల్, బాగా పాడుతుంది. లేకపోతే వెరీ వెల్ సింగ్స్. సో ఇక్కడ ఏంటంటే షీ సింగ్స్ వెల్ అంటే ఆమె బాగా పాడుతుంది. ఎవరు ఆమె అంటే ఎవరు? ఈ చిన్నారిని. కాబట్టి ఇది చిన్నారికి బదులు ఇక్కడ షీ అన్నాం కాబట్టి దీన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటాం అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, రాసుకోండి. Uma has a puppy. Uma has a puppy. అంటే ఉమాకి ఒక కుక్క పిల్ల ఉంది ఉమా దగ్గర. అంటే ఉమా హ్యాజ్ ఏ పప్పీ. ఇట్ ఈజ్ క్యూట్. It is cute. అంటే
ఇట్ ఈజ్ క్యూట్. క్యూట్ అంటే ఏంటి? అందంగా, బాగుందని. ఏంటది బాగుంది? బాగుంది అంటే ఇట్ అంటే ఏంటి? ఇది. ఏది? ఇది పప్పి. ఈ పప్పినే అంటే ఉమా దగ్గర ఉన్నటువంటి పప్పి క్యూట్గా ఉంది అని అర్థం. సో ఇలాంటి ఈ పేరు, ఈ పప్పి బదులు ఇట్, అలాగే ఇక్కడ చిన్నారికి బదులు షీ, అలాగే రాము బదులు హీ, ఇలాంటి వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సో ఈ రకంగా మనం ఎక్కడైతే ఏదైతే ఒక వస్తువు బదులుగా, ఇక వస్తువు కానీ, మనిషి కానీ, ఒక ప్లేస్ కానీ, వాటి పేరు బదులుగా మనం దేన్నైతే యూజ్ చేస్తామో వాటిని ప్రొనౌన్స్ అంటారు. ఈ రకంగా నౌన్కి ప్రొనౌన్కి తేడా తెలుసుకొని రాయండి. రాసి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను సరి చేస్తాను. నేను మొదటిసారిగా ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో తప్పులు ఉంటే నేను మళ్ళీ మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరి చేసి చెప్తున్నాను. ఓకే.